ఘనంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి, వినాయక్ చతుర్థి ఒకటి. శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టగానే వచ్చే తొలి పండుగ ఈ గణేష్ చతుర్థి. ఇప్పటికే వినాయక చవితి 2025 సంబురాలు మొదలయ్యాయి. హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వినాయక చవితి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 27 బుధవారం, వెన్స్డే రోజు జరుపుకోనున్నారు. ఈ వినాయక్ చతుర్థి రోజున ఇళ్లలో మాత్రమే కాకుండా వాడవాడన మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అయితే ఈ వినాయక చవితి పండుగకు సంబంధించి ఒక నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే వినాయక్ చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు అంటారు. ఒకవేళ అనుకోకుండా గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే అశుభంగా భావిస్తారు కాబట్టి చంద్రుడిని చూడకూడదని చెబుతారు. అయితే పొరపాటున తెలిసి తెలియక గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూస్తే దానికి కూడా పురాణ పరిష్కారం చూపబడింది. అదేంటో తెలుసుకుందాం. వినాయక చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలకు గురి కావాల్సి వస్తుందని ఓ నమ్మకం. అలాగే చేయని పనికి తప్పుకి మాటలు పడాల్సి ఉంటుందట. కాబట్టి ఈ సమస్యల బారిన పడకుండా ఉండటం కోసం గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూడటం అశుభం అని చెబుతారు. ఇదే విషయాన్ని మన పురాణాల్లో కూడా చెబుతారు. ఒకవేళ పొరపాటున చూసిన ఆ దోషం తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు కూడా చెప్పారు. భాద్రపద శుద్ధ చవితి రోజే మహాశివుడు వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇస్తాడు. ఈ మహోత్సవం వేళ అందరూ వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్ళు తదితర పిండి వంటలు, పండ్లు, పానకం, వడపప్పు అన్నీ సమర్పించి పూజిస్తారు. అప్పుడు వినాయకుడు సంతుష్టుడై కడుపు నిండా ఆరగిస్తాడు. మూషిక వాహనానికి కూడా కొచ్చి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని సూర్యాస్తమయ వేళకు తల్లిదండ్రుల వద్దకు కైలాసానికి వెళ్తాడు. అక్కడ వినాయకుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించబోతాడు. కానీ పొట్ట నిండుగా ఉండటంతో తల్లిదండ్రుల పాదాలను అందుకోలేక బాగా ఇబ్బంది పడతాడు. అప్పుడు వినాయకుడి అవస్థ చూసి చంద్రుడు హేళనగా నవ్వుతాడు. దీంతో పార్వతి ఉగ్రరూపంతో చంద్రుడిని చూసి, నిన్ను చూసిన వాళ్లందరూ పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపిస్తుంది. అప్పటి నుంచి చంద్రుడిని చూసిన వారంతా నిందలు మోయవలసి వస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ కూడా సమంతకమణిని అపహరించాడనే నింద మోయాల్సి వస్తుంది. అంతేకాకుండా ముల్లోకాల్లో ఉన్న వారంతా ఏదో ఒక నెపంతో నీలాపనిందలు మోస్తారు. ఆ తర్వాత దేవతలంతా, అమ్మా పార్వతీ, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది, ఉపసంహరించుకో అని వేడుకుంటారు. కానీ పార్వతి ఒకసారి శపిస్తే దాన్ని వెనక్కు తీసుకోవడం జరగదు కాబట్టి శాపాన్ని పూర్తిగా తొలగించకుండా కొంత సడలింపు ఇస్తుంది. ప్రతిరోజూ కాకుండా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వారు మాత్రమే నిందలు మోయాల్సి ఉంటుంది అని శాప తీవ్రతను తగ్గిస్తుందని చెబుతారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుడిని చూసినట్లయితే కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా నీలాప నిందలు, అవమానాల నుంచి బయటపడొచ్చు. వినాయక చవితి రోజున ఉపవాసం ఉండటం మాత్రమే కాకుండా వినాయక చవితి వ్రత కథను పఠించి ఆ తర్వాత ఆ కథ అక్షతలను తలపై వేసుకోవడం ద్వారా ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చట. అలాగే సింహః ప్రసేనమవధి, సింహో జాంబవకా హతః, సుకుమారక మారోధి, తవ హ్యేష శమంతకః అనే మంత్రాన్ని నిర్మలమైన హృదయంతో పఠించడం ద్వారా దోష విముక్తి కలుగుతుంది. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయానికి సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు. గణేశాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆర్టీ పోతగల్.